అన్ని విచారణ చేస్తాము. అయితే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి మనకు తెలిసిందే కదా ఆయన. ఇవాళ దీని అంతటి కారణం ఏంటంటే మెయిన్ సిట్లో ఇవాళ వాస్తవాన్ని కూడా బయటకు వస్తున్నాయి, దగ్గరికి వచ్చేసింది. మిథున్ రెడ్డి ఇంటి మీద కూడా వాళ్ళ కంపెనీకి సంబంధించి కూడా వెళ్తాను. చాలా చివరి దశకు వచ్చిన సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైనటువంటి కుట్ర పన్నారు క్లియర్గా కనపడిపోయింది. అందులో భాగంగా ఇలాంటి రకరకాల జిమ్మిక్కులు చేస్తారు. ఎన్ని చేసినా కూడా చూసాం మొన్న. ఇప్పుడు ఆ బందర్లో ఉన్నటువంటి వైన్ షాపులన్నీ కూడా వాళ్ళ మనుషులే, వాళ్ళే ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నారు. ఒక రోజున చెకింగ్కి వెళ్తే డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో కల్తీగా భావించి కొన్ని బాటిల్స్ వాళ్ళు స్టేషన్ తీసుకెళ్తే ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళి ఆ బాటిల్స్ పగలగొట్టాడు. కల్తీతో సంబంధం లేకపోతే బాటిల్స్ ఎందుకు పగలగొట్టాడు? ట్రైన్ నాని గారు దీనికి సమాధానం చెప్పానండి. అయినా కూడా మేము డివైజులు కూడా అన్ని షాప్స్ ముందు సామాన్యుడు కూడా దాంట్లో వెరిఫై తీసుకునే విధంగా డివైజులు ఏర్పాటు చేస్తున్నాం. బయట ఎక్కడ కూడా ఎవరు కొనొద్దు, షాప్స్లోనే కొనండి, లైసెన్స్ ఉన్నటువంటి షాప్స్లోనే కొనాలని చెప్పి కూడా క్లియర్గా మీకు తెలియజేస్తాం.